మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. ది రాజా సాబ్ ఇప్పుడే మార్నింగ్ షో చూసొచ్చా గైస్. నార్మల్ గా ట్రైలర్ చూసినప్పుడే ఇదేదో తేడాగా ఉందే, హర్రర్ ఏంటి, కామెడీ ఏంటి, మన ప్రభాస్ ఏంటి అని. నార్మల్ గా హర్రర్ కామెడీని పుల్ ఆఫ్ చేయడం చాలా కష్టం గైస్. ఒకవైపు కామెడీని పండిస్తూ ఆ హర్రర్, ఆ థ్రిల్లర్ ఫీల్ ని క్యారీ చేయాలి. సర్లే మన ప్రభాస్ ఫస్ట్ టైం ఇలాంటి మూవీ చేస్తున్నాడు, లుక్స్ బాగున్నాయి, వింటేజ్ ప్రభాస్ అంటున్నారు, ముగ్గురు హీరోయిన్లని సరదాగా సినిమాకి వెళ్ళా. కానీ సినిమా చూసాక ఇది భయ్యా నా ఫీలింగ్. ప్రభాస్ మూవీ అంటే ఎలా ఉండాలి గైస్? నేను లాస్ట్ టైం సలార్ కి వెళ్ళినప్పుడు ఒక రకమైన ఫీలింగ్, కానీ రాజా సాబ్ మాత్రం ప్రభాస్ లుక్స్ మాత్రం పర్ఫెక్ట్ గైస్, చాలా బాగా చూపించారు. అండ్ ప్రభాస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎనర్జెటిక్ గా చేశారు. కానీ మూవీ బాగా డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో సోసోగా ఉంది, అండ్ సెకండ్ హాఫ్ సప్తగిరి వచ్చినప్పుడు బాగుంది, అండ్ లాస్ట్ క్లైమాక్స్ 30 minutes సూపర్ గా ఉంది. అండ్ ముగ్గురు హీరోయిన్లు అవసరం లేదు అనిపించింది, ఎందుకంటే మూవీ ఓవర్ కుక్డ్ అనిపించింది. సింపుల్ గా చెప్పాలంటే ఇది ప్రభాస్ మూవీ రేంజ్ కాదు. ఫస్ట్ టైం ప్రభాస్ ఇలాంటి కాన్సెప్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ యాక్షన్ మూవీసే మన ప్రభాస్ కి చాలా బెస్ట్. అండ్ ఇంకో విషయం, ఈ సంక్రాంతికి చాలా మూవీ రిలీజెస్ ఉన్నాయి. సో ఏ రివ్యూ మిస్ అవ్వకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మనకి సపోర్ట్ లాగా కూడా ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే మన రాజా తన నానమ్మ కోసం 60 years బ్యాక్ కనపడకుండా పోయినా వాళ్ళ తాతను వెతుకుతూ వెళ్తాడు. అలా వెళ్ళిన రాజాకి తన తాత దొరికాడా, రాజాకి తెలిసిన నిజాలేంటి అన్నదే స్టోరీ. ఇంకా మూవీ పాజిటివ్స్, ప్రభాస్ 1 man షో పర్ఫార్మెన్స్ భయ్య చాలా బాగా చేశాడు. డార్లింగ్ ఫ్యాన్స్ పక్కా ఎంజాయ్ చేస్తారు. అంటే క్లైమాక్స్ లాస్ట్ 30 minutes సూపర్ గా ఉంది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో గ్రాండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. అలాగే కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ అండ్ గ్రాఫిక్స్ కూడా హై లెవెల్ లో ఉన్నాయి. అండ్ సప్తగిరి కామెడీ కూడా వర్కౌట్ అయ్యింది. అండ్ సెకండ్ హాఫ్ లో వీళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి గురించి తెలుసుకున్న సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇంకా నెగటివ్స్ కి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది, నరేషన్ కూడా చాలా స్లో అనిపించింది, స్టోరీ కూడా వీక్ గా ఉంది. మెయిన్ స్టోరీలోకి వెళ్లే ముందంతా చాలా ల్యాగ్ చేశారు, అండ్ కొన్ని ఓవర్ కుక్డ్ సీన్స్ ఉన్నాయి. అలాగే ప్రభాస్ కి ఉండాల్సిన మాస్ ఎలిమెంట్స్ తక్కువ అనిపించాయి. అలాగే కొన్ని సీన్స్ లేపేశారు గైస్, ఎందుకో అర్థం కాలేదు. అంటే డైరెక్షన్ కూడా ఫ్లాప్ అయ్యింది. సో ఇవి నాకు అనిపించిన పాయింట్స్. ఇంకా మూవీ ఫైనల్ వర్డిక్ట్, ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కోసం అండ్ ప్రభాస్ కోసం చూడాల్సిన మూవీ. క్లైమాక్స్ అయితే ఎంగేజింగ్ గా ఉంది, కానీ ఇట్స్ ఏ యావరేజ్ ఫిలిం. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రభాస్ పర్ఫార్మెన్స్, క్లైమాక్స్ అండ్ విజువల్స్ కోసం ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.6 out of 5.